ప్రముఖ సినిమా నటుడు శివాజీ అన్నటువంటి మాటలకు నటి యాంకరు అనసూయ గారు స్పందించారు ప్రథమంగా. అయితే ఆమె స్పందన మా బట్టలు మా ఇష్టము, మేము వేసుకుంటాము. ఒక సోదరిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా చూస్తే ఎటువంటి సమస్య లేదుగా. వంకర బుద్ధి కలిగినటువంటి వాళ్ళు భావన ఇట్లాగే ఉంటుంది, వంకర బుద్ధితో చూస్తే అట్లాగే ఉంటుంది అని చెప్పి ఆమె నా భర్తకు తెలుసు నేను ఇలా వేస్తున్నాను, కాబట్టి నా పిల్లలకి తెలుసు, నా భర్తకు నాకే మధ్య ఉన్నటువంటి బంధం అది అనేటటువంటి విధంగా నేను దేనినైనా ఖండిస్తాను, ధైర్యంగా ఎదుర్కొంటాను, సమాజంలో మార్పు రావాలి అన్నటువంటి భావన, ఈ విధమైనటువంటి మాటలను ఆమె ఆ స్పందనలో తెలియచేయటం. అయితే ఇట్లాంటి ఒక అనసూయ గారనే కాదు, ఇట్లాగా ఆ బట్టలు డ్రెస్సు అలంకరణ చేసుకునేటటువంటి వాళ్ళు బాలీవుడ్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అట్లాగే మన యూట్యూబ్లో కూడా చాలామంది స్త్రీలు చేస్తున్నటువంటి హావభావాలు, ఆ డ్రెస్ అలంకరణ, ఎక్స్పోజింగ్ ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఆ కామెంట్స్ కూడా అంత నీచంగా కూడా వస్తున్నటువంటివి, ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. కానీ ఒకటి, అనసూయ గారు స్పందించారు కాబట్టి ఆమెకు కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా కూడా ఈ స్పందన 10 రోజుల నుంచి కూడా ఇట్లా జరుగుతున్నటువంటిది, ఇంకా ఎక్కువగా అయిపోతున్నటువంటిది. కానీ అనసూయ గారు స్పందించారు కాబట్టి ఆమెకు ఒకటే విన్నపం. ఇప్పుడు ఏంటి, మనం సమాజంలో ఉన్నాం. సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఒక అరణ్యవాసం చేసాము, అక్కడంటే మన ఇష్టం, ఎట్లా అలంకరణ చేసుకున్నా పర్వాలేదు, ఆకులు అలము కట్టుకున్నా పర్వాలేదు అక్కడ అది. కానీ ఇక్కడ సమాజంలో ఉన్నాము, హిందూ దేశం అన్నటువంటిది ఒక పుణ్య దేశం. మనల్ని చూసుకొని మన సాంప్రదాయాలను ఇతర దేశాల వాళ్ళు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నటువంటిది. మన కట్టుబాట్లు, చీర, వస్త్రాలు, జడలు వేసుకుంటున్నారు, పూలు పెట్టుకుంటున్నారు, గాజులు పెట్టుకుంటున్నారు, ఇట్లాగ బొట్టు పెట్టుకుంటున్నారు, ఒక పుణ్య స్త్రీలుగా తయారవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అక్కడ అలవాటు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ అలవాట్లను మనము డ్రెస్ అలంకరణలు, పొట్టి బట్టలు, కూర్చబట్టలు, ఇట్లాగా బ్రాలతో ఉండేటటువంటివి, ఇవన్నీ కూడా ఇట్లాంటి అలంకరణలు చేస్తున్నాం. మరి ఎవరి చూపైనా కానీ, ఎంత వృద్ధాప్యుడైనా చూపు వాళ్ళపైన మళ్ళీపోతుంది అట్లాంటి డ్రెస్ అలంకరణ చూసేటప్పుడు. ఇప్పుడు ఏమీ లేదండి, మహాత్ముడు విశ్వామిత్రుల వారు అందరికీ తెలిసినటువంటి బ్రహ్మర్షి గారు, ఆయన తపస్సు చేసుకుంటే మేనక గారు వచ్చారు. ఆమె హావభావాలు, వంపు సొంపులు, ఆమె అలంకరణ అవన్నీ చూసి ఆయన తపోభంగం అయిపోయింది. మరి అట్లాంటి మహాత్ముడికే తపోభంగం అయిపోయింది, ఆమెతో సంభోగానికి తయారైపోయాడు. మరి అట్లాంటి మనము ఏమాత్రం, మనం ఆ మహానుభావుడితో చూసుకుంటే మనం ఏమాత్రం, అట్లాంటి మన చూపు అట్లాంటి డ్రెస్ అలంకరణ చేసుకునేటటువంటి స్త్రీలపైన వెళ్తుందా లేదా? అట్లాంటప్పుడు కొన్ని అకృత్యాలు, కొన్ని అఘాత్యాలు, మానభంగాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సమాజాన్ని దృష్ట్యా ఆలోచించి, మీ వంటి వారు, మీరు సెలబ్రిటీలు కాబట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాము. అట్లాగే మీ ఒక్కరనే కాదు, మీరు స్పందించారు కాబట్టి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కానీ ఎందరో ఇట్లాంటి విధంగా ఉన్నటువంటిది సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉండాలి. మన భారతదేశం అంటే అందరికీ గొప్ప దేశంగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. దాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇదే హిందూ ధర్మం చెప్తున్నటువంటిది. ఇకనైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని కొంచెం, ఒక సినిమాలో నటిస్తారు, దానికి సంబంధించి డ్రెస్ అలంకరణ చేసుకుంటారు, తప్పదు అది. కానీ అది బయట కూడా అట్లాంటివి అంటే చాలా ప్రాబ్లమ్స్ అంటే పరిణమిస్తాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంటి దగ్గర భార్యాభర్తలు ఎట్లా ఉన్నా పర్వాలేదు అనే చాలా ఇట్లాంటి పోస్టులు వస్తున్నాయి. ఇకనైనా తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందరూ కూడా. నమస్తే.